మన సినిమాలు స్లోగా అటువైపు వెళ్తాయంటారు ఎప్పుడైనా? అదే చెప్తున్నాను వాళ్ళ ఇప్పుడు రాజమౌళి గారికి ఒక టేస్ట్ ఉంది కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నాడు ఆయన. ఓ ఈగాని చేశారు, ఇటేమో బాహుబలి చేశాడు ఆయన, మర్యాద రామన్న చేశాడు. అంటే ఆయనకి అది ఎలాగని హిట్ చేయాలి అని తప్పన మిగతా వాళ్ళకి ఉన్నా కూడా బట్ పేరే ఎక్కువ ఆయనకు వచ్చింది. వాడు మరి సో మన ఇండియా పేరుని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు ఆయన. అంటే మిగతా వాళ్ళు తక్కువ డైరెక్టర్స్ అని కాదు, అందరూ మహానుభావులే. కానీ వాళ్ళ ఇప్పుడు సంగీతంగానే అనుకున్నాం. నేనే 4 సినిమాలు చేశాను, 4 రకాల సినిమాలు. ఒకటేమో ఫోక్లోర్ భైరవ ద్వీపం, ఒకటేమో బృందావనం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఒకటేమో శ్రీకృష్ణనాథుని విజయం అది పౌరాణిక సినిమా, మేడం ఒక డిఫరెంట్ ఫిలిం. 4 రకాల సినిమాలు ఆయన ఒకరితోనే చేశాను నేను. సో ఆయన ఈజ్ డిఫరెంట్, మాటలు లేకుండా సినిమా చేశాడు. పుష్పక్ మరి ఏ డైరెక్ట్ చేయలేదుగా. సో ఆయనకున్న ఒక డిఫరెంట్ యాంగిల్ ఆయన ఆలోచిస్తాను. ఆదిత్య 369 అప్పటి వరకు లేని టైం ట్రావెలింగ్ టైం మెషిన్ మీద. సో అదేంటంటే వాళ్ళ థింకింగ్ అది. అలా ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్రొడ్యూసర్ తగలాలి, వాళ్ళిద్దరూ వస్తే ఆ కాంబినేషన్ మారిపోతుంది. అదే చెప్పాక ఏడుతి నాగేశ్వరరావు, కె. విశ్వనాథ్ గారు, ఒక శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, మరి ఎటువంటి సినిమాలు తీశారు వాళ్ళు? మరి మామూలు సినిమాలు తీయచ్చు కదా, చీల. సో ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి టేస్ట్ వాళ్ళిద్దరు కలిస్తే వచ్చే సినిమాలు వేరుగా ఉంటాయి. బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, మరి వాళ్ళది ఒక జోనర్ కదా. కమర్షియల్ ఓకే, అదొక జోనర్. అది కమర్షియల్ అనేది ముందు హీరో మీద ఆ డైరెక్టర్ ఆ హీరోని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తే అది డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈవెన్ ఎన్టీ రామారావుని తీసుకున్నా కూడా ఆయన అడగరాడు, వేటగాడు లాంటివి ఎన్ని అద్భుతమైన సినిమాల్లో సూపర్ హిట్స్ చేసినా సరే మన ఆంధ్ర ప్రజలందరూ ఓటేసింది ఎందుకంటే శ్రీకృష్ణుడు. ఇలా అన్నప్పటికీ శ్రీకృష్ణుడు రామారావు కనిపిస్తాడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఇంకేమైనా ఆయనే గుర్తొస్తారు. అలాగే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా ముందు రంగారావు గుర్తొస్తాడు, గడత వచ్చే గుర్తొస్తాడు. ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా సావిత్రి గారే గుర్తొస్తారు. సో ఏంటంటే వాళ్ళు అప్పుడు పడిన కష్టం అనేది మనం ఇంతకాలం వీఆర్ ఎంజాయింగ్, వాళ్ళు పడిన కష్టాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మనీ ఈజ్ డిఫరెంట్. మనీ ఎర్నింగ్, కోట్లు సంపాదించడం అది ఎంటైర్లీ డిఫరెంట్. అది మనీయే కావాలంటే మనం రియల్ ఎస్టేట్ లెవెల్ పెడితే 4 ఇంతలు వస్తాయి. అది ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ కదా. ఇప్పుడు పేరు సంపాదించుకోవడం కష్టం. సో నేను కూడా అదే మార్గంలో వెళ్తుంటాను. వీళ్ళంత వరకు ఏదైనా ఒక మామూలు సినిమా చేసినా ఆ సినిమా కాదండి ఇటువంటి పాట పెడదాం. అలాగే మనసే హారతి షిరిడి శ్రీపతిని ఒక పాట పెద్ద హిట్. అది ఆ సినిమా ఫ్లాప్. అది కాలేజ్ స్టూడెంట్, అది ఆలీ హీరో. మరి ఆ పాట ఎందుకు పెట్టండి, నేనే పోరాడి పెట్టించాను ఆ పాట. దాంట్లో అది ఆ పాట నిలిచింది, సినిమా మొత్తం మీద వాళ్ళు నిలిచింది అంటే ఆ పాట ఒకటే. అలా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. ఒకవేళ మామూలు మా సినిమా చేసిన ఒక మంచి పాట దాంట్లో పెట్టచ్చు మనం. అలా మనం ఇదేంటంటే అందరూ కలిసి కూర్చుని సినిమా అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ఒక కాంబినేషన్. అంతేగాని ఒక డైరెక్టర్ వల్ల ఏమవుదో అందరూ ఉండాలి. వాళ్ళందరికీ అది ఆ సెటప్ కరెక్ట్గా కుదరాలి. కె. విశ్వనాథ్ గారు, బాపు గారు, వాళ్ళకి కేవి మహాదేవన్ గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అంతే కదా, ఎవరు కాదండం లేదు. అలాగే మహాదేవన్ గారు అటు అడవిరాముడు చేశారు, ఇటు శంకరాభరణం చేయగలిగారు. సో వాళ్ళు ఎన్నుకునే మ్యూజిక్ డైరెక్టర్స్, ఎన్నుకునే కెమెరామెన్ కానీ, మాటల రచయితలు పింగళ నాగేంద్రరావు గారు, డివి నరసరాజు గారు, ఎంజాల అద్భుతం. మనకి వాళ్ళ త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా రాస్తున్నాడు కదా. అతను కూడా అతనికంటూ ఓ పేరు వచ్చింది కదా, మాటల మాంత్రికుడు. సో అది ఎప్పుడు ఉంటుంది. కాకపోతే అప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు కొంచెం పర్సంటేజ్ తక్కువ, అంతే తేడా. ఇప్పుడు నిజంగానే మజ్జిగ పలసన అయితే అన్నట్లు అయిపోయింది కొద్దిగా. అప్పుడు కొంచెం లిమిటెడ్గా ఉంది. ముందు అవగాహన ఉండాలి. డబ్బు ఉంది కదా నా దగ్గర 20 కోట్లు ఉంది కదా అని సినిమా తీసేయడం కాదు కదా. సినిమా అంటే ఏంటి, అసలు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయాలి, చేస్తే మనకి ప్రభావితం అవుతారు, అద్భుతమైన సినిమాలు చేయాలని ముందు ప్రొడ్యూసర్ టేస్ట్ ఉండాలి. ప్రొడ్యూసర్ టేస్ట్ లేకపోతే ఎవరేం చేయలేరు కదా. సో ప్రొడ్యూసర్ అడిగితే మిగతా ఇప్పుడు నాకు సినిమా ఇస్తే నేనే చేసాను, మాతో పెట్టుకోకుండా సినిమా. దాంట్లో అన్నీ అదిరింది ఐస్ క్రీమ్ పాప అని బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ అది కూడా. కానీ నా భైరవతీపు వచ్చినంత పేరు దాంట్లో రాదు కదా. సో ఎవరికైనా అంతే, డైరెక్టర్ అయినా అంతే, ప్రొడ్యూసర్ అయినా అంతే. వాళ్ళ టేస్ట్ని బట్టే సినిమాలో 4 రకాలు ఉంటాయి. ఆ 4 రకాలు మనం ఏ రకంగా వాడాలి,
అనేది వాళ్ళ టేస్ట్ మీద సినిమా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.